ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ కొత్త గేమ్ స్టార్ట్, తీవ్ర టెన్షన్లో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వైసీపీ అధినేత జగన్ రాక కోసం జనాలే కాదు, పార్టీ నాయకులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన ఇప్పటి వరకు ప్రజల మధ్యకు రాలేదు. వస్తే ఎలా ఉంటుందనేది తెలియదు. సాధారణంగా 151 స్థానాలు ఉన్న వైసీపీ ఒక్కసారిగా 11 స్థానాలకు పడిపోవడంతో సహజంగానే ప్రజలకు మొహం చూపించేందుకు ఎవరికైనా ఇబ్బందే. ఇలా జరుగుతుందని జగన్ కూడా అనుకోని ఉండరు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలి. దీంతో ఇప్పుడు కాకపోయినా మరో 2 మాసాలకైనా జగన్ ప్రజల మధ్యకు రాక తప్పదు. అయితే ఇప్పుడే రావాలని వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం తాలూకు హామీలను ప్రజలకు గుర్తు చేసేందుకు ఆయన లేకపోతే పార్టీని గాడిలో పెట్టేందుకు ఆయన జగన్ కావాల్సిందేనని చెబుతూ ఉన్నారు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. వాస్తవానికి మరో 6 మాసాల వరకు బయటకు రాకుండా తాడేపల్లి నుంచి కార్యక్రమాలు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ కూడా రానని, మీడియా ముఖంగానే మాట్లాడుతానని ఇటీవల ఆయన చెప్పారు. కానీ ఇలా కూర్చుంటే ప్రజలకు బ్యాడ్ సంకేతాలు వెళ్తాయని, ప్రజల మధ్యకు రావాలని పార్టీ నాయకులు కూడా చెప్పారు. ఇక జగన్కు క్షేత్రస్థాయిలో అందుకున్న ఫీడ్బ్యాక్ను పరిశీలించిన ఆయనను ప్రజలు కోరుకుంటున్నారు. జగన్ ఉంటే ఇప్పటికీ తమకు అమ్మఒడి అందేదని టాక్ వాస్తవం. అయితే ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.